ప్రియులారా, దేనికైనా కాలం ముఖ్యం, దేనికైనా కాలం ముఖ్యం. ఆ కాలం చాలా అపురూపమైనది, దేవుని చేతిలో ఉన్నదే ఈ కాలం. ఎందుకంటే ప్రతి ఒక్క కాలమానం అన్నది దేవుని చేతిలోనే ఉంది. కాలము సమయము తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు అన్న మాట బైబిల్లో మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రియులారా. కాబట్టి ఇక్కడ కాలము దేవుని చేతిలో ఉంది కనుక కాలములో ఏ కాలములో ఏది సంభవించిందో అన్నది దేవుడే దానికి అధికారిగా ఉన్నాడు కనుక ఆయన చెప్పగలడు నిజాన్ని. ఆ నిజమేంటో అన్నది మనం బైబిలును ఒక చారిత్రాత్మక గ్రంథంగా దాన్ని పరిశీలించగలిగితే తప్పనిసరిగా అనేక నిజాలు, చరిత్రకు తెలియని గతంలో సంభవించిన విశేషమైన సంగతులను బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు. అందును బట్టి ఒక విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నాను. మొదటిగా ఒక మాట బైబిల్ నుంచి మీకు చూపించాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు దయచేసి చూడండి ప్రియులారా, చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ఏమండి ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. ఏమంటున్నాడండి? దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన వాగ్దాన కాలం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నాయనా నీ సంతానానికి నేను వాగ్దాత దేశాన్ని ఇస్తాను అని. కనుక ఆ వాగ్దాన కాలాన్ని సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో విస్తరించటం ఆరంభించారు. ఎప్పుడొచ్చారు వీళ్ళు? ఎప్పుడైతే మరి యోసేపు తన అన్నదమ్ముల ద్వారా అమ్మివేయబడ్డాడు ఇష్మాయేలీయులకు. అమ్మివేయబడిన తర్వాత ఆయన మరి పొతిఫర్ ఇంటిలో చేరటం, ఆ తరువాత అక్కడ ఆయన చేయని నేరానికి ఒక స్త్రీ మూలంగా చెరసాల పాలు కావటం, ఆ తరువాత అక్కడ పానదాయకుడు భక్ష్యకారుడికి తన గోడు విన్నవించుకోవటం, దయచేసి రాజుకి ఈ విషయాన్ని చెప్పండి అని చెప్పటం, వారు మరిచిపోవటం, ఈ విషయాలన్నీ చరిత్రలో, బైబిల్ చరిత్రలో రాయబడిన విశేషమైన సంగతులు. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అయితే ఎప్పుడైతే మరి యోసేపు గారు ఐగుప్తు దేశంలో బానిసగా చెరసాలలో అమ్మివేయబడిన తరువాత చెరసాలలో మగ్గిపోతున్నాడు, దేవుడు తన సంకల్పం అబ్రహాముకు చేశాడు, వాగ్దానం. అదే ఇక్కడ మనం చదువుకుంటున్న మాట ఏమని? కాలము సమీపిస్తుంది. ఏ కాలం? కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు. కాబట్టి అందును గూర్చి బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట. దేవుడు అబ్రహాముకు 7:17 వచనంలో చదువుతున్నాను. అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. అది ఏ కాలం? అలా వృద్ధి పొందిన కాలం ఏ కాలం అంటున్నాడు చూడండి, వాగ్దాన కాలము. ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపు ఎరుగని వేరొక రాజు, అనగా యోసేపు కాలములోనే ఇశ్రాయేలీయులు వృద్ధి చెందారు. లక్షల మందిగా వాళ్ళు వృద్ధి చెందారు. వారు ఇంచుమించు 430 సంవత్సరాల కాలం వాళ్ళు ఎక్కడ మగ్గిపోయారో తెలుసా అండి? ఐగుప్తు దేశంలోనే వాళ్ళు ఉండిపోయారండి, బానిసలుగా మారిపోయారు. ఎప్పటి నుంచో తెలుసా? ఎప్పుడైతే యోసేపును ఎరుగని రాజు, యోసేపు బ్రతుకున్నంత వరకు ఫరో ఎవరైతే యోసేపును ఆహ్వానించి తన తర్వాత తన రథాన్ని ఎక్కించి గొప్ప వ్యక్తిగా మార్చాడో, ఏమండి ఇది బైబిల్లో జరిగిన చరిత్ర. అయితే మనం చదువుకున్న పుస్తకాల చరిత్రలో లేని చరిత్ర ఇది. ఈ మాట నేను ప్రస్తావించడానికి గల కారణం ఏంటంటే, చరిత్రకు తెలియని గతం ఇది చరిత్రలో వాళ్ళు రాయలేదు. ఎప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు బానిసలుగా ఐగుప్తు దేశములో ఉన్నారన్న విషయాన్ని కానీ, ఏమండి అందులో యోసేపు చరిత్ర కానివ్వండి, అందులో మోషేకు సంబంధించిన చరిత్ర కానివ్వండి, ఈ ఏ చరిత్రలో కూడా వాళ్ళు ప్రస్తావన చేయలేదు. అటు ఫరో కాలంలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా రాతి కట్టడాలలో, వాళ్ళందరూ రాతి పలకల మీద తమ చరిత్రలను లిఖించుకున్నారు. వాళ్ళు ఇన్స్క్రిప్షన్స్ అన్నారు వాళ్ళు.
దానిని. అంటే వాళ్ళు సంభవించిన సంఘటనలను రాతి పలకల మీద వాళ్ళు రాసుకునేవారండి. కానీ ఆ రాతి పలకల మీద ఎక్కడా యోసేపును గురించిన ప్రస్తావన కానీ, మోషేను గురించిన ప్రస్తావన కానీ, ఇశ్రాయేలులు బానిసలుగా ఉన్నారన్న ప్రస్తావన కానీ వాళ్ళు తీసుకొని రాలేదు. కారణం, వారు యోసేపు దేవుని ద్వారా గణపరచబడటం, మోషే దేవుని ద్వారా వాళ్ళు అవమానపరచబడటం, ఈ రెండు సంభవించాయి. గమనించండి. ఏమండి, వాళ్ళు ఎందుకు ప్రస్తావించలేదు అంటే, వారికున్న ఐగుప్తు దేవుళ్ళు ఉన్నారు, వారు నమ్ముకున్న దేవతలు ఉన్నారు ఐగుప్తు దేశంలో. వారిని గణపరచకుండా, ఏమండి, ఆ రోజు యోసేపు కాలంలో 7 సంవత్సరాల భయంకరమైన కలువు కాలం, దానికి ముందు 7 సంవత్సరాల ఏ కాలం వచ్చిందండి? విస్తారముగా పంట ఫలించే కాలం అనేది సంభవించింది. ఇది చరిత్రలో బైబిల్ చెబుతున్న చరిత్ర. మరి 7 సంవత్సరాలు విస్తారమైన పంట కాలం, ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన ఆకలి కాలం లేదా భయంకరమైన వేదన కాలం సంభవించింది అన్న విషయం ఎక్కడా కూడా మరి ఫరోల కాలంలో వారి చరిత్రలో ప్రస్తావించబడలేదు ప్రియులారా. ఇది చరిత్రకు తెలియని గతం, కానీ బైబిల్లో మాత్రం రాయబడిన నిజం. ఎలా మనం చెప్పగలం బైబిల్లో ఏమని రాయబడిందో? ఒకసారి బైబిల్ చరిత్రలో ఏం రాయబడిందో అనేది మనం చూద్దాం. ఏమండి, ఒకసారి ఒక మంచి మాట ఆదికాండం చూడండి ప్రియులారా. ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. ఆదికాండం 41వ అధ్యాయం 56వ వచనాన్ని చూడండి ప్రియులారా. 41వ అధ్యాయం 56. ఆదికాండం 41వ అధ్యాయం 56వ వచనం. కరువు ఆ దేశమందంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యము నమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందును భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యమును కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఏమన్నాడండి ఇక్కడ? బైబిల్ చరిత్రలో ఒక మాట రాయబడింది. ఇది కేవలం ఐగుప్తు దేశములో సంభవించిన కరువు మాత్రమే కాదు, ప్రపంచమంతా భయంకరమైన కరువు సంభవించింది అని ముందుగానే ఫరో రాజుకు కల వచ్చింది. 7 బలమైన వెన్నులు రావటం, బలీయమైన వెన్నులు వచ్చి వాటిని మింగివేయటం, ఇవన్నీ కలల భావం మనకు తెలుసు. అసలుకే యోసేపు కలలలో ప్రవీణుడు, కలల భావాన్ని చెప్పడంలో ప్రవీణుడు. అందుకే అన్నదమ్ములకు శత్రువుగా మారిపోయాడు, ఇష్మాయేలులకు అమ్మబడ్డాడు, ఐగుప్తు దేశానికి వచ్చేశాడు, అక్కడ పాపం చెరసాలలో ఉన్నాడు. రాజుకు ఒక కల వచ్చింది. అదే కరువును గూర్చి దేవుడు ముందుగా రాజుకు కల రూపంలో చూపించాడు. ఏమండి, నైలు నది ఒడ్డున నిలబడినప్పుడు 7 బలమైన ఆవులు కనబడ్డాయి, ఆ తర్వాత 7 బక్క చిక్కున ఆవులు కనబడ్డాయి. బలమైన ఆవులని 7 బక్క చిక్కున ఆవులు తినివేసినట్లుగా అతనికి కనబడింది. అలాగే వెన్నెలను గూర్చి కనబడింది. ఈ రెండిటి విషయం అతను సతమతం అవుతున్నప్పుడు మొత్తం దండోర వేయించాడు. ఎవరు ఈ కలభావాన్ని చెబుతారో అన్నప్పుడు అప్పుడు మరి ఎవరైతే యోసేపు గారితో చెరసాలలో ఉన్నాడో ఆయన జ్ఞాపకం చేశాడు. అయ్యా, కలల భావం చెప్పిన ఒక వ్యక్తిని నేను చెరసాలలో చూశాను, మర్చిపోయాను నేను, కనుక దయచేసి అతను రప్పించండి, అతను మీకు నిజాన్ని చెబుతాడు అన్నప్పుడు వెంటనే మరి ఫరో యోసేపును రప్పించటం, యోసేపు నిజాలు అతనికి చెప్పటం. ఎప్పుడైతే నిజాలు చెప్పినట్లుగా ఫరో నమ్మాడో వెంటనే ఫరో మరి యోసేపును అధికారిగా చేశాడు. అధికారులందరినీ అతని మాట వినమని చెప్పాడు. చెప్పినట్లుగానే 7 సంవత్సరాలు బలీయమైన పంటలు పండాయి. దాని వెంటనే పెద్ద పెద్ద కొట్లను కట్టించి ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని కొలువు చేశాడు, అన్నిటినీ కొలువు చేశాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు భయంకరమైన తీవ్రమైన కరువు ఐగుప్తులోను మాత్రమే కాదు కానీ ప్రపంచమంతా వచ్చింది. ఏమండి, మొత్తానికి 7 సంవత్సరాల కరువు ఐగుప్తు కాలంలో వచ్చిన విషయం చరిత్రలో లేదండి, గతంలో లేదు. అది చరిత్రకు తెలియని గతం, కానీ బైబిల్ చెబుతున్న నిజం. ఒకడు బైబిల్లో రాయబడిందండి, ఇది మత గ్రంథం, మీరు రాసేసుకున్నారు అనే ఒక తప్పుడు ప్రచారం ఈరోజు చాలామంది మత ప్రచారకులైన వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, నిజంగా ఇది మనం చెప్పేసుకుంటున్నామా?
రాని కరువు బైబిల్లో ఎందుకు చెప్పబడింది? దేవుడు రాయించాడు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు సమస్తాన్ని ఎరిగినవాడు కనుక చరిత్రలో చెప్పలేనిది, చరిత్ర మనకు తెలియజేయనిది దేవుడు మాత్రమే చెప్పగలడు. మరి బైబిల్లో దేవుడు చెప్పాడు అంటే మరి మానవాళిని నమ్మించేది ఎలా? ఈ మానవాళికి నిరూపించేది ఎలా? చరిత్రకు తెలియని గతాన్ని, బైబిల్లో రాయబడిన నిజాన్ని మనం ప్రకటించేది ఎలా? ఇది మనం నమ్ముతున్నాము అంటే సరిపోతుందా? ఏమండి, ఇది మేము నమ్ముతున్నాము అంటే ఈ సమాజం అంగీకరిస్తుందా? అంగీకరించలేని దౌర్భాగ్యపు దశలో ఈరోజు మానవ సమాజం చేరిపోయింది ప్రియులారా. కనుక మనం ఏం చేయాలి? బైబిల్లో రాయబడిన విషయాలు ఎంతవరకు సమంజసమైనవి? ఏమండి, ఇది మనం ఆలోచించాలి ప్రియులారా. మరి ఒక చక్కని విషయాన్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మోషే గారు సుమారు 1400-1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఆయన ఉన్నాడు. ఇంతకీ మోషేకి యోసేపు గారికి ఏంటి సంబంధం అంటారా? యోసేపు గారి కాలంలో ఇశ్రాయేలీయులు వచ్చేశారు ఐగుప్తు దేశానికి. అక్కడ విస్తరించడం ఆరంభించారు. వారు అక్కడ ఎంతకాలము ఉన్నారు అంటే 430 సంవత్సరాలు ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. 430 సంవత్సరాలు వీరు బానిసలుగా ఐగుప్తులో వీళ్ళు ఉండిపోయినప్పుడు మరి నిజంగా యోసేపు కాలంలో ఇశ్రాయేలీయులు వారందరూ కూడా సంరక్షించబడి వారు ఐగుప్తు దేశానికి రప్పించబడినప్పుడు ఇవి చారిత్రాత్మక నిజాలా అన్నది మనం ఆలోచించగలిగితే ప్రియులారా, మోషే అనే నాయకుడు పుట్టినంత వరకు, యోసేపు కాలం నుంచి మోషే కాలం వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. వాళ్ళు విస్తరించడం ఆరంభించారనే మాట ఇందాక మనం చూసుకున్నాం. కాబట్టి చరిత్రకు తెలియని గతంలో బైబిల్లో రాయబడిన నిజాన్ని మనం ఆలోచిస్తే వారు యోసేపు కాలంలో వచ్చారు. యోసేపు కాలంలో 7 సంవత్సరాల భయంకరమైన కరువు కాలం సంభవించింది. అప్పుడు యోసేపు వారిని ఆదుకున్నాడు, ఐగుప్తు దేశాన్ని ఆదుకున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే మరి మోషే గారు ఉన్న కాలాన్ని, అలాగే మరి ఐగుప్తు దేశానికి బానిసలుగా వీరు తేబడక ముందు వచ్చిన యోసేపు కాలాన్ని మనం ఆలోచించగలిగితే ప్రియుల ఇంచుమించు 430 సంవత్సరాల మధ్య కాలం అనేది వీళ్ళిద్దరికీ మనకు కనబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. యోసేపు కాలం, మోషే కాలం. మోషే నాయకుడిగా విడిపించుకొని వెళ్ళాడు. యోసేపు కాలంలో వాళ్ళు ఐగుప్తులకు తేబడ్డారు. వీళ్ళిద్దరి నాయకుల మధ్య కాలంలో ఇశ్రాయేలీయులు వర్ధిల్లి బానిసలుగా వీళ్ళు మిగిలిపోయారు. ఓకే, మోషే కాలం ఇంచుమించు 1400 క్రీస్తు పూర్వం అండి. క్రీస్తు పూర్వం 14 నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలం. దానికి ముందు 14 నుంచి మరొక 400 సంవత్సరాలు వెనక్కి వెళితే, ఎందుకంటే 430 సంవత్సరాలు ఉండిపోయారు కదా, 400 సంవత్సరాలు మనం కలిపగలిగితే అంటే ఇంచుమించు 1800-1900 సంవత్సరాల మధ్యకాలంలో యోసేపు గారు ఉన్నట్టుగా చరిత్ర ప్రకారంగా మనం తెలుసుకోగలం. జాగ్రత్తగా వినండి. అంటే చారిత్రాత్మకంగా యోసేపు గారు ఉన్న కాలం 1800 సంవత్సరాలు కాలం. ఏమండి, 1800 సంవత్సరాల కాలంలో ఆ రోజు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో ఎవరు అనేది మనం చూడగలిగితే ప్రియులారా, ఒకసారి ఇది మీరు చూడాలి. ఏమండి, వాడి పేరు సెనుస్రెట్. వీడు 12వ మరి వంశానికి చెందినవాడుగా. ఏమండి, ఇది చారిత్రాత్మక నిజాలు. ఏదో బైబిల్లో రాయబడింది కాబట్టి ఎంతవరకు ఇది నిజమండి, ఇది అబద్ధమేమో, మీకు మీరుగా వ్రాసేసుకున్నారేమో అనే మాట రేపొద్దున ఏ ఒక్కరూ బైబిల్ని తప్పని వేలెత్తి చూపించకుండా బైబిల్లో రాయబడిన సంగతులు చరిత్రలో వాళ్ళు వ్రాసుకున్న సంగతులకి ఎంతగా సరిపోతున్నాయన్నది ఖచ్చితంగా మనం నిరూపించి చూపించాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచిస్తున్న ఈ మాటను మనం చూడగలిగితే 12th డైనాసిటీ అనే పదం మనకు కనబడడం చూడండి. అంటే 12వ రాజవంశానికి చెందినవాడుగా, ఏమండి, ఇదిగోండి ఫరో సెనుస్రెట్ కనబడుతుంది కదండి మీకు. వీడు 1878 నుంచి 1839 BC క్రీస్తు పూర్వం 1878 నుంచి 1839 కాలంలో పరిపాలించిన గొప్ప రాజు. వీడు చాలా ఆదాయాన్ని సంపాదించి పెట్టాడు. చరిత్రలో వాళ్ళు రాసుకున్నట్లుగా అప్పటికున్న ఫరోలలో వీడు చాలా ఎక్కువ కాలువలు త్రవ్వించినట్టుగా. అమంగ్ హిస్ అచీవ్మెంట్స్ వాజ్ ద బిల్డింగ్ ఆఫ్ కెనాల్ ఆఫ్ ఫరోస్ అనే మాట కూడా ఉంది చూడండి. అంటే ఎన్నో కాలువలు త్రవ్వించి ఎన్నో
మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినవాడు ఐగుప్తు దేశం విషయంలో అన్నట్టుగా ఇక్కడ మనకు చెబుతున్నారు. అంటే యోసేపును ఆ రోజు చేరదీసి యోసేపుకు ఒక గొప్ప ఉన్నతమైన పరిస్థితిని కల్పించి దేవుడు ద్వారా ఒక గొప్ప విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఏమని? ప్రపంచమంతా కరువు రాబోతుంది, ఆ కరువులో ఐగుప్తు దేశాన్ని కాపాడాలి అంటే యోసేపు అక్కడ రావాలి, యోసేపు అక్కడ ఉండాలి, యోసేపు రాజుకు సలహా ఇవ్వాలి. ఆ కాలంలో కాలాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఆ కాలంలో ఉన్న రాజు ఇదిగోండి ఈ సెనుస్రెట్ III అనే ఫరో ఈ 12వ రాజవంశానికి చెందిన వ్యక్తి. ఏమండి అర్థమవుతుందండి? కాబట్టి ఈ యోసేపు ఏం చేశాడు? ఏమంటే అసలు యోసేపు అన్న పదం వాళ్ళ చరిత్రలో పక్కకు పెట్టేశారండి. మోషే అనే పదం కనబడదు. అలాగే మరి ఎవరైతే ఈరోజు ఇశ్రాయేలీయులందరూ బ్రతకడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించాడు, ఆ యోసేపు అనే పేరు చరిత్రలో కనబడకుండా చేసేశారు. అయినప్పటికీ ఆ రోజు యోసేపు గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టాడండి. ఏంటో తెలుసా అండి? బహర్ యూసఫ్ అనే ఒక చక్కటి కాలువ ఉందండి. ఆ కాలువకి ఎప్పటి వరకు ఆ పేరుంది. అదే అండి, దాని పేరు ఏంటో తెలుసా అండి? జోసెఫ్స్ కెనాల్. ఏమంటే ఇది చరిత్రలో రాయబడిన విషయం అండి. చరిత్రలో రాయబడిన విషయాలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. జోసెఫ్స్ కెనాల్ ఆర్ అనగా ఇదిగోండి బహర్ యూసెఫ్. ఏమండి బహర్ యూసెఫ్ అంటున్నాడు చూడండి. ఈ యూసెఫ్ అంటే ఎవరు అనుకున్నారు? యూసెఫ్ అనగా ప్రాచీన భాషలో దాని మూలార్థంలోనికి వెళితేనండి అది ఎవరో కాదండి, అతడే యోసేపు. యోసేపుకు ఉన్న పదం, యోసేపు అనే పదానికి ఉన్న అర్థం యూసఫ్. యూసఫ్ అని ఈరోజు మహమ్మదీయులు వాళ్ళు పిలవడానికి గల కారణం యూసఫ్ అనగా యోసేపు అని అర్థం అండి. బహర్ యూసఫ్ అనే ఒక పేరు దానికి పెట్టారు. ఇంతకీ ఇది ఏం చేశారు వీళ్ళు? ఏమండి ఇదిగోండి ఇస్ ఎ కెనాల్ సిస్టమ్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఒక పెద్ద తవ్వకం చేసి నీరును నైలు నది నుంచి వారు మళ్ళించారండి, పారించారు. ఏమండి యోసేపు గారి పాత్ర ఒకవేళ అప్పుడు లేకపోతే ఏమండి పోనీ యోసెఫ్ గారు ఇప్పుడు ఇది ఎప్పుడు కట్టించారని మనం అనుకోవచ్చు. ఏమండి ఎప్పుడు కట్టించారు అనుకుంటే ఇదిగోండి మళ్ళీ ఇందులో కూడా ఏం సత్యం కనబడుతుందో చూడండి మనకి. ఎప్పుడు దీన్ని కట్టారట? దట్ వాస్ ఒరిజినల్లీ బిల్ట్ డ్యూరింగ్ ఈజిప్ట్స్ 12th dynasty. ఎందుకంటే మనం అక్కడ ఎన్నో రాజులను చూస్తాం మనం. ఏమండి వీడెన్నో రాజుల కాలం అండి? 12th dynasty అండి, అనగా 12వ రాజవంశీకుడు వీడు. ఇదిగోండి 12th dynasty. ఏండి చూసారా? ఏ రాజు అయితే సెనుస్రెట్, అదే కదండి ఇదిగోండి రాజు పేరు సెనుస్రెట్ III అనే ఫరో వీడు. యోసేపును పిలిపించిన ఫరో, దేవుడి ద్వారా దర్శనాన్ని పొందిన ఫరో వీడేనండి. ఇదిగోండి 12వ డైనాసిటీకి చెందిన వీడే ఏం చేశాడు? అదిగోండి ఫరో దగ్గర పని చేయడానికి ఆ రోజు ఒక అధికారిగా నియమించబడిన యోసేపు ఒక చక్కటి సలహా ఇచ్చి, అయ్యా మన దేశానికి భయంకరమైన కరువు రాబోతుంది కాబట్టి కరువు బారిన మన ప్రజలు పడకుండా ఉండాలంటే మనకు నీరు విస్తారంగా కావాలి. కాబట్టి నైలు నది నుంచి మనకి ఏం కావాలి? ఒక కాలువ కావాలి అని ఆ కాలువను తవ్వినప్పుడు అండి అది 12వ రాజవంశీకుల కాలంలోనే జరిగినట్టుగా ఉంది. అది ఒయాసిస్ అని పిలుస్తారండి దాన్ని. ఏమండి దాని పేరేంటో తెలుసా? దాని పేరు అది ఎందరో మనం చదువుకున్నాం, ఈ బహర్ యూసఫ్. అందుకనే చూడండి, అందుకే దీని గురించి ఏం రాయబడిందో చూడండి. ద కెనాల్ ఈస్ బిలీవ్ టు హ్యావ్ బీన్ అన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ దట్ వాజ్ అండర్ ద ఓవర్ సైట్ ఆఫ్ జోసెఫ్, అనగా సన్ ఆఫ్ జాకబ్, ఫాలోయింగ్ ద ఇన్ఫేమస్ ఫ్యామిన్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో జరిగిన భయంకరమైన కరువు కాలంలో యోసేపు ద్వారా తవ్వబడిన కాలువ. అందుకే ఈ రోజుకి కూడా అండి దాని పేరేంటో తెలుసా అండి? ఈ రోజుకి అండి ప్రపంచ చరిత్రలో ఈ రోజుకి మీరు నిజంగా ఐగుప్తు దేశానికి, ఆఫ్రికా ఖండంలోని ఐగుప్తు దేశానికి మీరు వెళితే అక్కడ మీకు కనబడేది ఇదిగో ఇదేనర్రా. చూసారా? ఇదే మీకు కనబడుతుంది. అనగా నైలు నది నుంచి ఈ బహర్ యూసఫ్ అనేది చూసారు, ఇదిగో ఇది మీకు చూపిస్తారని చూసారు, ఇలాగా కనబడుతూ ఉంది. ఈ నైలు నది నల్లగా ఉన్న పెద్దది నైలు నది అయితే ఆ పక్కన ఇదిగోండి బహర్ యూసఫ్ అని ఇక్కడ మనకు కనబడుతుంది. ఇది దాని పేరరా. ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఒయాసిస్లోనికి, ఒయాసిస్ అనగా నీరు నిలుచునే ప్రదేశం, అక్కడ నీళ్లను నిల్వ చేసి ఆ దేశానికి, ఐగుప్తు దేశానికి ఏ లోటు లేకుండా చేయడానికి ఆ రోజు యోసేపు చేసిన ప్రణాళిక. ఏమండి
ఎంత చక్కగా బైబిల్లో దేవుడు రాయించిన మాట అబద్ధమా? ఇది చరిత్రకు తెలియని గతమైన ఎప్పటికీ చారిత్రాత్మకంగా తవ్వబడిన నదులలో ప్రియులారా మనకి కనబడుతున్న నిజం. చరిత్రకు తెలియకపోయినా ఏమండి బైబిల్ చెప్పిన నిజం. ఈరోజు మత గ్రంథంగా బైబిల్ కొట్టిపడేయచ్చు. ఇది మీరు రాసుకున్నారు అని క్రీస్తు విరోధులైన వారు మాట్లాడొచ్చు, కానీ ఎంత చక్కటి వాస్తవం. ఏమండి కేవలం నదిని మాత్రమే తవ్వినట్టుగా ఉంది. ఇది కూడా ఆ కాలవ పేరు ఏమండి, ఆ కాలవ పేరు ఏమిటి? ఏముందండి ఆ కాలవ పేరు? బహర్ యూసఫ్. యోసేపు గారి పేరు మీదే ఎప్పటికీ చరిత్రలో నిలిచిందంటే ఎవరండి బైబిల్లో తప్పనగలరు? చారిత్రాత్మకంగా యోసేపు సంఘటన బైబిల్లో రాయబడినది చరిత్రలో జరగలేదు అని ఎవరండి అనగలరు? ఏ చరిత్రకారులు చెప్పగలరు చెప్పండి? ఆయన పేరు మీద ఉన్న నది ఎప్పటికీ తవ్వబడి పారుతూ ఉన్నప్పుడు, ఆఫ్రికా ఖండంలో ఐగుప్తు దేశములో ఆ నది ప్రత్యక్షంగా ఈ రోజుకి భౌగోళికంగా ఉన్నప్పుడు ఎవరండి దాన్ని కాదనగలరు? కనుక ప్రియులారా, ఇక్కడ మరొక నిజాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ప్రపంచమంతా వచ్చింది ఆ కరువు అన్నది మనకు తెలుసు. అనగా చాలా ప్రాంతంలోని రాజులు కానీ ప్రపంచమంతా వచ్చిన ఆ కరువు కోసం కేవలం ఐగుప్తు దేశంలో మాత్రమే ఆహార నిల్వలు ఉన్నాయి, అక్కడ దొరుకుతున్నాయని తెలిసిన ప్రపంచ దేశాల్లోని ఆ రోజున రాజులు ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరకు వచ్చినట్లుగా, యోసేపు దగ్గరకు వచ్చినట్లుగా మనం చూడగలం బైబిల్లో. అందుకు ఒక చక్కని విషయాన్ని ఒకసారి ఆదికాండం 47వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. ఆదికాండం 47వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. బైబిల్లో రాయబడిన గతం చారిత్రాత్మక గ్రంథంలో బైబిల్లో ఎంత చక్కగా రాయించాడో. ఆదికాండం 47వ అధ్యాయం 26వ వచనం చూడండి. అప్పుడు ఐదవ భాగం ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడిన అవి ఫరోవు కావు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశమందలు గోషేను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. ఏమండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో విస్తరించారు అనడానికి ఒక యోసేపు కారణమైతే, యోసేపు యొక్క జాడలు, యోసేపు యొక్క ఉనికి ఫరో కాలంలో ప్రత్యక్షంగా మనకు కనబడుతుంది. 7 సంవత్సరాల కరువు సంభవించింది అని ప్రపంచ చరిత్రలో ఫరోలు రాసుకోకపోయినా ఏమండి మరొకరి చరిత్రలో ఒక చక్కని విషయం రాయబడిందండి. ఏంటో తెలుసా? చైనా దేశం మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా ప్రాచీనమైన ఎన్నో విషయాలపైన అవగాహన కలిగిన వారు. అందులో ఒక రాజు ఉన్నాడండి. ఎవడో తెలుసా? వాడి పేరు ట్యాంగ్. వాడి పేరు ఏమండి? వాడి పేరేంటో తెలుసా అండి? చైనా షాంగ్ ఎంపరర్. వాడి పేరేంటో తెలుసా అండి? ట్యాంగ్ వాడి పేరు. ఇక్కడ ఒక నిజాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. వీడు ఏం చేశాడో తెలుసా అండి? వాడు తన చరిత్రలో తన పుట్టలలో ఏమని రాసుకున్నాడు చూడండి. వాడి బొమ్మ, దానిపైన వ్రాతలు. వాడు షాంగ్ డైనాసిటీకి చెందినవాడు. అదిగోండి వాడి పేరు ట్యాంగ్ ఎక్కడ కనబడుతుంది. ఓకే, ఇంతకీ వీడిని ఎందుకు చూపిస్తాను అనుకున్నారా? చూడండి, ఆదికాండం 41వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినట్లుగా, ఏమండి 57వ వచనంలో రాయబడినట్లుగా, మరియు ఆ కరువు దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చారా? ఎవరొచ్చారో రాలేదో మనకు తెలియదు కానండి, చైనా దేశంలో ఉన్న ట్యాంగ్ అనే షాంగ్ డైనాసిటీకి చెందిన ఒక రాజు వచ్చినట్లుగా ప్రత్యక్షంగా ఆధారాలతో పాటు వాళ్ళ చరిత్రలో రాసుకున్నారు. ఇది ఫరోలు రాసుకోలేదు. అంటే మొత్తానికి యోసేపు కాలంలో భయంకరమైన కరువు కాలం 7 సంవత్సరాలు ఖచ్చితంగా సంభవించిందన్న విశేషమైన సంగతి చైనీస్ వాళ్ళ యొక్క చరిత్రలో వారి పుటలలో రాయబడిన నిజం. అది వాళ్ళు బయట పెట్టలేదు. ఎందుకంటే ఈరోజు చైనా దేశం దేవునికి వ్యతిరేకమైన దేశం, అసలు దేవుడే లేడన్న దేశంగా మారిపోయింది చైనా. కనుక వాళ్ళు ఎందుకు చెబుతారు? చెప్పరు. కానీ ఒక విషయం మాత్రం, ఈ షాంగ్ డైనాసిటీకి చెందిన వ్యక్తి ఎంపరర్ చెంగ్ ట్యాంగ్, ఇదేంటి నేను చెప్తున్నాను చూడండి, అబద్ధాలు కాదండి. చెంగ్ ట్యాంగ్ ఏమండి, వాడు 1747లో వాడు
వాడు ఏలటం ప్రారంభించాడు. అప్పుడు ఏం జరిగింది? ఎంపరర్ చెంగ్ ట్యాంగ్ మస్ట్ హ్యావ్ బీన్ రీనింగ్ డ్యూరింగ్ దిస్ టైమ్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ద ఫ్యామిన్ వాజ్ అ డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ రియల్ క్లైమేటిక్ చేంజ్ వెన్ ద రియల్ ఐస్ ఏజ్ ఎండెడ్ బికాస్ ద వార్మ్ ఎమోషన్స్ ఫ్రమ్ ఫ్లూడ్ వాల్కనైజేషన్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మొత్తానికి ఈయన కాలంలో ఇదిగోండి క్లియర్గా చెప్తున్నాడు చూడండి. దిస్ 7-year ఫ్యామిన్ అకర్డ్ 1704 నుంచి 1697 క్రీస్తు పూర్వం మధ్యకాలంలో భయంకరమైన కరువు కాలం సంభవించింది అనే విశేషమైన సంగతి ఒక రాజుగా వాడు చెప్పుకున్నాడు. ఎందుకంటే నేను రాజ్య పరిపాలనలోకి వచ్చాను, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు కాలం వచ్చింది. కానీ 7 సంవత్సరాలు వచ్చిందన్న ఈ కరువు యోసేపును ప్రపంచంలోని పుటలలోనికి తీసుకుని వస్తుందని పాపం ట్యాంగడికి తెలియదు. అవునా? అంటే దేవుడు బైబిల్లో రాయించిన విషయాలు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి ద్వారా ఎప్పటికైనా నిజాలు అని తేల్చబడక తప్పవు. ఇన్ని సంవత్సరాల తరువాత, ఇన్ని వేల సంవత్సరాల తరువాత ఏదో యోసేపు జరిగిందంటే యోసేపు కథ కాదది. 7 సంవత్సరాల కరువు సంభవించిందంటే ప్రపంచ చరిత్రలో ఎక్కడా వ్రాయబడలేదు అనుకున్నారు. కానీ నిజంగా 7 సంవత్సరాల కరువు కాలం దేవుని వలన సంభవించినప్పుడు అక్కడ యోసేపు ముఖ్య ప్రధాన పాత్రధారుడిగా ఉన్నాడన్న నిజాన్ని ఏమండి ఫరోలు చెప్పకపోయినా ఎక్కడో ఉన్న చైనా దేశంలోని వాళ్ళ వ్రాతలలోని వాళ్ళ రాజులు రాసుకున్న విషయాలను దేవుడు ఈరోజు మన కోసం బయట పెట్టాడు అంటే అక్కడ మీరు ఏం ఆలోచించాలి ప్రియులారా? ఆలోచించండి. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించేటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలో తెలుసా ప్రియులారా? యోసేపు గారి ద్వారా సంభవించిన విశేషమైన కరువు కాలం, ఐగుప్తును కాపాడే కాలం, ఈ కరువు కాలాన్ని గూర్చిన చరిత్రకు తెలియని గతం బైబిల్లో రాయబడింది. ఆదికాండంలో ఇది నిజమా, ఇది కట్టు కాదని ఏ ఒక్కడు అనడానికి తెగింపు లేకుండా ఉన్నాడు ఈరోజు. కారణం మనం నిరూపిస్తున్నాం కాబట్టి. దీన్ని తప్పు అనడానికి వీలు లేదు ఏ ఒక్కరు. ఏమండి మన బైబిల్ను మనం చెప్పుకుంటే సరిపోతుందా? నీవు ప్రకటిస్తున్న బైబిల్ ఎంతవరకు నిజము అన్నది ప్రజల మధ్య నిరూపణతో చెప్పాలి. అది చరిత్ర కావచ్చు, అది శాస్త్రం కావచ్చు, అది వేరే ఏదైనా కావచ్చు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిజంగా అన్ని కాలాలలో ఉన్నవాడుగా చరిత్రకే ఆధారమైన పుస్తకం ది బైబిల్. చరిత్రకు తెలియని గతంలో జరిగిన విషయాన్ని బైబిల్ చెప్పిన నిజం. బైబిల్ చెప్పింది అంటే అది ఖచ్చితంగా 100% నిజం. ఒప్పుకోవాలి ఈ ప్రపంచం. ఒప్పుకోదు అంటే ఎలా? ఇది తప్పు అంటే ఎలా? తప్పు అని ఒకవేళ అన్నా ఈరోజు తప్పు అని అంటే సహించడానికి మేము సిద్ధంగా లేము. అది ఏ రంగంలో నుంచి ఎవరు వచ్చినా సరే, అది శాస్త్రపరంగా కానివ్వండి, అది చరిత్రపరంగా కానివ్వండి, ఏ విధానంలో బైబిల్ పక్షం వచ్చినా దండెత్తినా బైబిల్ పక్షాన నిలువబడి బైబిల్ గెలిపించే వీరులుగా, నాయకులుగా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ సిద్ధంగా ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. కారణం ఇవి కట్టుకథల పుస్తకం కాదు. ఇది ఈరోజు చరిత్రలో ఏ ఒక్కరైనా చరిత్రను గురించి వ్రాయాలి అంటే చరిత్రకు ఆధారం ఒకే ఒక్కడు, చరిత్రకే ఆధారమైన ఒకే ఒక్కడు. ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదండి, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు లేకుండా చరిత్ర లేదు. అవునా? నువ్వు రాజులలో ఏ చరిత్ర కోసం చెబుతావు? మొఘలుల కోసం చెబుతావా? చాణక్య కోసం చెబుతావా? లేదా క్రీస్తు పూర్వం ఉన్న ప్లేటో కోసం చెబుతావా? అరిస్టాటిల్ కోసం చెబుతావా? క్రీస్తుకు ముందున్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నావా? క్రీస్తు తర్వాత ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నావా? ఎవరిని గురించి ఏ ఒక్కడు చరిత్రను గురించి మాట్లాడాలి అంటే యేసు మధ్యవర్తిగా లేకుండా ఎవడు ప్రపంచంలో చరిత్ర చెప్పలేడు. కారణం అది యేసుకున్న విలువ, అది దేవుడు యేసుక్రీస్తుకు ఏర్పాటు చేసిన ఘనత. అవునా? బీసీ ఏడి అని ఎందుకు అంటున్నారండి? ఏ రాజు కోసం మాట్లాడాలన్నా, ఏ వ్యక్తి కోసం మాట్లాడాలన్నా యేసును బట్టి చెప్పాలి. అతను ఏ కాలంలో పుట్టాడు? క్రీస్తు పూర్వం అని చెప్పాలి, లేదా క్రీస్తు శకం అని చెప్పాలి. అంటే చరిత్రకు ఆధారం ఎవరయ్యారు?
యేసుక్రీస్తు వారు మాత్రమే